హాయ్ హలో వెల్కమ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ మనం పైక్ ప్లేస్ పబ్లిక్ మార్కెట్కి వచ్చామండి. చూద్దాము అసలు ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఈ మార్కెట్ మిమ్మల్ని తీసుకొచ్చాను అనేది నేను చెప్తాను. ఈ పైక్ ప్లేస్ పబ్లిక్ మార్కెట్ అనేది వాషింగ్టన్ స్టేట్లో సియాటల్ అనే నగరంలో డౌన్ టౌన్లో ఉందండి. ఈ మార్కెట్ స్పెషల్ ఏంటంటే ఇది గత 120 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆపరేట్ అవుతున్న మార్కెట్. అమెరికాలో ఇటువంటి మార్కెట్లు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి మార్కెట్లలో ఇది ఒకటి చాలా ఫేమస్ మార్కెట్. అంటే అర్థం చేసుకోండి, మీరే 120 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆపరేట్ అవుతుందంటే మీరే అర్థం చేసుకోండి ఈ మార్కెట్ స్పెషాలిటీ ఏంటో. ఇంకోటి ఏంటంటే ఈ మార్కెట్ ఏంటంటే ఫార్మర్స్ మార్కెట్ మెయిన్గా. అంటే ఎలాగంటే ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ లేకపోతే ఫార్మర్స్ వాళ్ళ ఫార్మ్స్లో పండినవి కానీ లేకపోతే చేతి వృత్తులు వాళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ ఏదైనా ఉంటే ఈ మార్కెట్లో వాళ్ళు దాన్ని అమ్ముకుంటారన్నమాట. ఇక్కడికి వచ్చి ఈ చాలా రకరకాల మీకు ఎట్లా ఉంటుందంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళ హ్యాండ్ క్రాఫ్టెడ్ రిలేటెడ్ వస్తువులు కానీ ఇంట్లో అలంకరణకి సంబంధించిన వస్తువులు కానీ అన్నీ ఉంటాయి ఈ మార్కెట్లో. రకరకాల వస్తువులు దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫేమస్ అసలు ఈ మార్కెట్లో ఇంకొకటి చెప్పాలంటే ఇంకా మన ఫేమస్ కాఫీ బ్రాండ్ స్టోర్ ఉంది కదా, స్టార్బక్స్. ప్రపంచంలోనే దాని ఫస్ట్ స్టోరు ఇక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చూపిస్తాను, చూసారా స్టార్బక్స్ స్టోరు. ఇదే ప్రపంచంలో స్టార్బక్స్ వల్ల వరల్డ్లో ఫస్ట్ స్టోర్ అది. ఈ స్టార్బక్స్ స్టోర్ అనేది ఇక్కడే డౌన్ టౌన్లో, సియాటల్ డౌన్ టౌన్లో ఈ పైక్ ప్లేస్ మార్కెట్ నుంచే స్టార్బక్స్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇలా స్టార్ట్ అయిన వాళ్ళ స్టోరు ఇప్పుడు ప్రపంచంలో దాదాపుగా 30,000 ఫ్రాంచైజీలు కలిగి ఉంది. ఈ స్టోరు చూస్తున్నారు కదా, ఇదే ప్రపంచంలో ఫస్ట్ స్టార్బక్స్ స్టోర్. చాలా ఫేమస్ బ్రాండ్ అయిన స్టార్బక్స్ ఇక్కడే స్టార్ట్ అయింది ఈ పైక్ ప్లేస్ మార్కెట్లో. చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ స్టార్బక్స్లోకి వచ్చి ఫస్ట్ స్టార్బక్స్ స్టోర్లో ఆ కాఫీని టేస్ట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. చాలామంది టూరిస్టులు డైలీ వస్తారు ఇక్కడికి వచ్చేసి ఈ కాఫీని టేస్ట్ చేయాలని చూస్తారు. చూడండి లోపల ఎలా ఉందో స్టోరు. చాలా చిన్న స్టోరు ఇది, చాలా చిన్న స్టోర్ నుంచి స్టార్ట్ చేశారు. బయట క్యూ చూడండి, క్యూ ఎంత ఉందో. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఆ క్యూలో ఉన్నారు. వీళ్ళు ఆ కాఫీని టేస్ట్ చేయడానికి, ఏదైతే ప్రపంచంలోనే ఫస్ట్ స్టార్బక్స్ స్టోర్లో మనం కాఫీని టేస్ట్ చేయాలని చెప్పేసి క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. నేను కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఒకసారి ఈ పైక్ ప్లేస్ మార్కెట్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మొత్తం తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం లైన్లో నుంచుందాము. ఎందుకంటే అది ఒక గంటన్నర సేపు లైన్లో నుంచుంటే కానీ మనం లోపలికైతే వెళ్ళలేము. సో దానికంటే ముందల మనమైతే ఫస్ట్ ఆ పైక్ ప్లేస్ మార్కెట్ని ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. అంటే ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత మనం ఆ స్టార్బక్స్ ఆ లైన్లో వెళ్ళి నుంచొని మనం కూడా ఆ కాఫీ అనేది ఏంటో టేస్ట్ చేద్దాము. యాక్చువల్గా చెప్పాలంటే నేను అమెరికాకి రాకముందు ఇండియాలో ఉన్నప్పుడైతే నేనైతే ఎప్పుడు ఆ స్టార్బక్స్ స్టోర్లోకి వెళ్ళలేదండి. నేను ఎప్పుడు కాఫీ అనేది టేస్ట్ చేయలేదు దాంట్లో. నేను కూడా ఏంటంటే ఫస్ట్ టైం అమెరికాలోకి వచ్చిన తర్వాత ఈ స్టోర్లోనే టేస్ట్, నాకు తెలియదు స్టార్బక్స్ అనేది ఇట్లా ఉందని తెలుసు కానీ కాఫీ అంత ఫేమస్ ఇది మనం ఎప్పుడు తాగలేదు. సరే ఇక్కడ ఫస్ట్ స్టోర్ ఉంది కదా ఇక్కడే తాగుదామని చెప్పేసి వచ్చాను నేను. ఈ ఫస్ట్ స్టార్బక్స్ స్టోర్లోనే కాఫీ తాగుదామని చెప్పేసి. ఇక్కడ చూసారా అదంతా ఇంకా ఏంటంటే మొత్తము మన పసిఫిక్ ఓషన్ బ్యాక్ వాటర్ అండి అదంతా. ఇంకా అక్కడి నుంచి ఓషన్ స్టార్ట్ అవుతుంది, అది ఆ వాటర్ అంతా పసిఫిక్ ఓషన్లోకే వెళ్తుంది అదంతా. ఇది మన ఏంటంటే ఇది అంతా ఇంకా దాదాపుగా పసిఫిక్ ఓషన్కి అంచుల్లో ఉంటుంది ఈ నగరం మొత్తము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే స్టార్టింగే చూసారా ఎంత బాగున్నాయో. అంటే వీళ్ళు ఆ సియాటల్ నగరం యొక్క ఫోటోలు ఇవన్నీ ఫేమస్. ఆ సియాటల్ స్పేస్ నీడిల్ కానీ ఆ నగరం ఎట్లా ఉంటుంది అంటే రకరకాలుగా, అంటే వెలుగుల్లో ఎట్లా ఉంది, రాత్రిపూట ఎట్లా ఉంది, లేకపోతే మంచు ఉన్నప్పుడు మీన్స్ క్లౌడ్స్ ఉన్నప్పుడు మేఘాలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, రకరకాల ఫోటో ఫ్రేమ్స్లో బంధించారు.
ఆ ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు. మనకు కావాలంటే కొనుక్కోవచ్చు వీటిని. చిన్న చిన్న ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ నగరంలో ఏదైతే మెయిన్గా మనం అట్రాక్షన్స్ ఉంటాయో ఆ అట్రాక్షన్స్ అన్ని ఫొటోస్ తీసి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. మనకు కావాల్సి వీటిని తీసుకొని ఫ్రేమ్స్ని తీసుకుని ఇంట్లో మనకి ఏంటంటే మనం తగిలించుకోవచ్చు, మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు, బాగుంటాయి. చూడండి, స్పేస్ నీడిల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొత్తం నగరంలో ఉన్న అట్రాక్షన్స్ అన్నీ ఇక్కడ వీళ్ళు ఫోటోల్లో బంధించారు. ఇంకా మార్కెట్లోకి ఎంటర్ అయితే ఇంకా ఇదండి మార్కెట్ స్టార్ట్. మొత్తం ఏంటంటే హ్యాండ్ క్రాఫ్టెడ్, లేకపోతే చేతి వృత్తులు, లేకపోతే చిన్న చిన్న ఫార్మర్స్ వాళ్ళు తయారు చేసినవి కానీ అన్నీ ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారనమాట. ఇక్కడ చూసే స్వెటర్స్ కానీ అన్నీ వీళ్ళు స్వెటర్స్ అమ్ముతున్నారు ఇక్కడ మనకి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఓన్ తయారనమాట, ఫ్యాక్టరీలో తయారు వచ్చినాయి కదా, వీళ్ళ ఓన్గా తయారు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు. ఈ మార్కెట్ దానికే ఫేమస్. ఇక్కడ చూసుకుంటే ఆర్నమెంట్స్, రకరకాల ఆర్నమెంట్స్ కూడా వీళ్ళు డిజైన్ చేసుకొని తయారు చేసుకొని తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు ఇక్కడ. ఇదేంటంటే ఒకప్పుడు దీన్ని తీసేయాలని చూశారు ఈ మార్కెట్ని యాక్చువల్గా. కానీ ఏంటంటే జనాలు అయితే అందరూ ఓటింగ్ వేసి లేదు ఈ మార్కెట్ ఉండాలి, ఇది సియాటల్కి అట్రాక్షన్, ఈ మార్కెట్ దీన్ని ఉంచాలి అని చెప్పేసి ఓటు వేసి దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ మార్కెట్ ఉంచాలి అని చెప్పేసి అనుకూలంగా ఓటు వేయబట్టి ఇది మార్కెట్ ఇంకా ఉంది, లేకపోతే తీసేసేవాళ్ళే. కానీ ఇప్పటికైతే దానివల్ల ఏంటంటే ఎప్పుడు 1960s ఎప్పుడో జరిగిందంట, అది తీసేయాలని చెప్పేసి అనుకున్నారంట. బట్ అప్పుడు అనుకూలంగా ఓటేశారంట, జనాలందరూ అనుకూలంగా ఓటేయబట్టి ఇప్పుడు ఇంకా మార్కెట్ రన్ అవుతూ ఉంది. దీని బయట ఏంటంటే ఇంక మొత్తం డౌన్ టౌన్ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆకాశ హార్మాలు అంటారు కదా, ఆకాశ హార్మాల ఏదో అంటారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ ఉంటాయి. ఏంటంటే ఇంకా మెయిన్ బిజినెస్ మొత్తం పెద్ద పెద్ద బిజినెస్లన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫార్మర్స్ మార్కెట్, ఫార్మర్స్ వాళ్ళు తెచ్చుకున్న ఏదైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారు వీళ్ళు. ఇక్కడ చూసారా వాళ్ళు ఓన్గా ఫార్మ్స్లో వాటిని రెడీ చేసుకొని తీసుకొచ్చుకుంటారు అన్నమాట. ఇక్కడ మీ తేనె, హనీకి సంబంధించినవి రకరకాల హనీ రిలేటెడ్ ఆ బాటిల్స్లో నింపున్నాయి. కావాలంటే వాళ్ళు టేస్ట్ చూపిస్తారు మీకు. టేస్ట్ చూసి మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. అక్కడ రేట్లు ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి, ఏది ఎంత బాటిల్ అని చెప్పేసి ఆ ప్రైజెస్ని బట్టి మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు. ఇవి వాళ్ళు ఓన్గా తయారు చేసుకొని తీసుకొచ్చినవి ఇవన్నీ. ఇక్కడ చూడండి మెల్లో దండలు, రకరకాల ఆర్నమెంట్స్. ఏంటంటే ఈ దండలు చూసారా, ఇవన్నీ చెవులకి పెట్టుకుండే కానీ, లేకపోతే జుట్టులో మన లేడీస్ హెయిర్కి పెట్టుకుండేవి కానీ, వాళ్ళ చెవులకి కానీ ముక్కులకి కానీ పెట్టుకుండేవి అన్నీ ఇక్కడ వాళ్ళు ఓన్గా తయారు చేసి వాళ్ళు అమ్ముతున్నారనమాట. అట్లా ఇక్కడ ఇట్లాంటి చాలా రకరకాలు ఉంటాయండి ఇక్కడ ఈ మార్కెట్లో. ఆ రకరకాల వస్తువులన్నీ వీళ్ళు అమ్ముతూ ఉంటారు ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ ఎక్కడ బయట తయారయ్యాయి కదా, వీళ్ళు ఓన్గా తయారు చేసి తీసుకొచ్చేవి ఇవన్నీ. అందుకే కొంచెం రేట్లు కూడా, ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి బయట కంపేర్ చేసుకుంటే. అబ్బాయి ఏంటి దీంట్లో కూడా ఇంత ప్రైస్ ఉంది అనుకుంటారు. బట్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ అండి, ఇవన్నీ వాళ్ళు ఓన్గా తయారు చేసి తీసుకొచ్చినాయి కాబట్టి ఆ ప్రైస్ కూడా దానికి అట్లానే ఉంటుంది అక్కడ. ఇక్కడ చూస్తే రాళ్ళ పైన మనకు కావాల్సినట్టు పేర్లు కానీ, లేకపోతే మీరు ఏదైనా మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ కానీ ఆ రాళ్ళ పైన రాసి మనకి ఎట్లా డిజైన్ చేసి ఇస్తారనమాట. మనకు కావాలి ఏదైనా రాయి సెలెక్ట్ చేసుకుంటే దానిపైన మనకి వాళ్ళు ఏదైనా మెసేజ్ చెప్తే ఆ మెసేజ్ వాళ్ళకి మనకి దాని మీద ప్రింట్ చేసి ఇస్తారు అప్పటికప్పుడు. ఇవి చూడండి, ఇవి చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకి. ఏంటంటే హెయిర్లో అట్లా జస్ట్ పెట్టుకోవడానికి బాగుంటాయి. చూడండి ఆ డిజైన్లు, ఈ చిన్నపిల్లల హెయిర్స్లో అక్కడ చూసారు ఆ బొమ్మకి పెట్టుంచారు చూసారు, అట్లా హెయిర్లో అట్లా దాన్ని తగిలించి పెడతారనమాట. బాగుంటాయి చిన్నపిల్లలకి, మంచిగా చూడటానికి చాలా బాగుంటాయి అవి. అండ్ ఇక్కడ చూస్తే ఫొటోస్ అన్ని ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ కానీ పూలు, అసలు బుకేస్. ఈ బుకేస్ అయితే బీభత్సంగా ఉంటాయండి ఇక్కడ. మొత్తం బుకే షాప్లో అయితే రకరకాల ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట. అసలు ఆ బుకేస్ దగ్గరికి వెళ్తే ఎంత మంచి వాసన వస్తుందంటే, ఇక్కడ రకరకాల సెంట్లు టైప్లో తయారు చేస్తున్నారు. అత్తర్ల టైప్లో, అత్తరు కాదు అదేలేండి, మన భాషలో చెప్పాలంటే అత్తరు, సెంటు, అన్ని పర్ఫ్యూమ్స్ ఇంకన్నీ వాళ్ళు ఓన్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకొని తీసుకొస్తారు.
టీ షర్ట్లు, ఇక్కడ టీ షర్ట్లు అమ్ముతున్నారు. ఈ టీ షర్ట్లు కూడా ఏంటంటే వెరైటీగా బాగుంటాయి అనమాట. ఈ టీ షర్ట్లు కూడా బయట దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో ఏదో ఒకటి కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇట్లాంటి టీ షర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ఆర్నమెంట్ కానీ ఏదో గుర్తుగా ఏదో ఫ్రేమ్ కానీ ఫోటో ఫ్రేమ్ కానీ ఏదైనా గుర్తుగా కొనుక్కుంటారు. అండ్ ఈ ఫ్లవర్ బుకేస్ ఉన్నాయంటే ఇంకా ఫ్యామిలీస్ వాళ్ళు వేరే ఫ్యామిలీ అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి కలిసేటప్పుడు కానీ ఈ ఫ్లవర్ బుకేస్ ఇక్కడ కొనుక్కొని వాళ్ళకి ఇస్తారనమాట. ఆ బుకేస్ తీసుకొని ఫ్లవర్ బుకే షాప్లు అయితే చాలా ఉంటాయి, చాలా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇవన్నీ ఆ ఫ్లవర్ నేమ్స్ ఏంటో కూడా నాకు తెలియదు, కానీ వాసన మాత్రం గుమాయిస్తూ ఉంటుంది అక్కడ మాత్రం, ఆ ప్లేస్లో మాత్రం ఆ ఫ్లవర్ షాప్స్ ముందర నుంచి వెళ్తూ ఉంటే. ఇది చూడండి, పుట్టగొడుగులు చూడండి, రకరకాల పుట్టగొడుగులు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత ఉందో అది ఒక్కటి. అది చూడండి అక్కడ అది స్పాంజ్ లాగా ఉంది నాకు. అదే అది పక్కన ఉన్న వైట్గా ఉన్నది అయితే నాకు స్పాంజ్ లాగా అనిపించింది. అది పుట్టగొడుగు లాగా అనిపించలేదు, అది స్పాంజే, అది స్పాంజ్ లాగానే ఉంది అది చూస్తుంటే. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు పండించి తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చుకొని ఇక్కడ లేకపోతే ఎక్కడి నుంచో వాళ్ళ ఫామ్స్లోంచి సేకరించుకొని ఇక్కడ తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు. అందుకే ఈ మార్కెట్ బాగా ఫేమస్. ఇక్కడ చాలా రకరకాల అన్ని రకాల అసలు ఈ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇక్కడికి వస్తే మీకు ఏదైనా వస్తువు కావాలి అంటే మనకి ఈ మార్కెట్లోకి వస్తే ఆ వస్తువు దొరకకుండా ఉండదు. చెప్పాను కదా మీకు ఇక్కడ బుకే షాప్స్, ఫ్లవర్ బుకే షాప్స్, లావెండర్స్ చూడండి. లావెండర్స్ అయితే అసలు మామూలుగా ఉండదు, వాసన ఎంత గుమాయిస్తూ ఉంటుందంటే ఆ లావెండర్స్ వాసన. మొత్తం ఫ్లవర్ బుకే షాపులు చూడండి, చాలామంది కొనుక్కుంటారు. అవి రేట్లు కూడా బాగానే హై ప్రైజెస్ ఉంటాయండి, బాగా కాస్ట్లీ ఉంటాయి. అయినా కానీ కొంటారు. కొనుక్కొని వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళు ఫ్లవర్ బుకేస్ ఇస్తూ ఉంటారు ఇక్కడ బాగా. ఎవరైనా కొత్త వాళ్ళని కలిసేటప్పుడు కానీ ఇట్లా ఫ్లవర్ బుకేస్తో తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్లవర్ బుకే ఇచ్చి కలుస్తారనమాట. సియాటల్ అట్రాక్షన్స్, సియాటల్ కానీ వాషింగ్టన్ స్టేట్ అట్రాక్షన్స్ అన్నీ ఇక్కడ ఈ వీటిలో బంధించారు. చిన్న చిన్న ఫ్రేముల్లో కానీ వీటిలో బంధించారు. మనం తీసుకెళ్ళి వాటిని ఇంట్లో చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. మనం గుర్తుగా గోడలు కత్తించుకోవచ్చు వాటిని. అసలు నడవటానికే దారిలేదు, ఫుల్ జనాలు ఉన్నారు. ఆదివారం పూట కదా, ఫుల్ జనాలు ఉన్నారు. ఈ టూరిస్టులు చాలామంది వస్తారు. ఎవరైనా సియాటల్కి వచ్చారంటే కంపల్సరీ ఈ పైక్ ప్లేస్ మార్కెట్ని విజిట్ చేయకుండా అయితే ఎవరూ వెళ్ళరు. ఈ పైక్ ప్లేస్ మార్కెట్ కంపల్సరీ విజిట్ చేసి ఇక్కడ ఏదో ఒక వస్తువు కొని ఆ స్టార్బక్స్లో కాఫీ తాగకుండా ఎవరూ వెళ్ళరు. అండ్ చాలా ఫేమస్ ఉన్నాయి ఇక్కడ. స్టార్బక్సే కాదండి, ఇక్కడ ఓన్గా చీజ్ తయారు చేస్తూ ఉంటారు. చీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది. మనం లైవ్గా ఆ చీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసారా హనీ, వాళ్ళు టేస్ట్కి ఇస్తూ ఉంటారు ఆ హనీని. మనం రకరకాల హనీస్ అనమాట, అవి మనం టేస్ట్ చూసి మనం ఏ హనీ మనకి నచ్చితే అది కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తే పక్కన వైన్ టేస్ట్ చేయొచ్చు. మనకి వైన్ ఆ టేస్ట్ నచ్చితే అది మనం కొనుక్కోవచ్చు. అన్ని టేస్ట్కి ఇస్తారండి వీళ్ళు ఇక్కడ. మనకి టేస్ట్ చూడటానికి మనకి టేస్ట్ నచ్చితే మనం తీసుకోవచ్చు చక్కగా. ఇది ఇంకా చూడండి సముద్రపు ఆహారం. మొత్తం సముద్రపు ఆహారం అంటే సముద్రానికి పెట్టే ఆహారం కాదండి, సముద్రంలో దొరికే ఆహారము. ఇక్కడ చూస్తే మనకి అదేంటి, మనకి రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు. ఇదేంటో నాకు అర్థం కాలేదు అసలు చూసారు అది ఎట్లా ఉందో, జల్లీ జల్లీగా. అసలు అది దాన్ని ఎట్లా తింటారో కూడా ఎట్లా చేసుకుంటారో కూడా నాకు తెలియదు. అది అట్లా ఉంది, అది చూస్తుంటే అసలు ఎంత ఉందో చూడండి. అది వెరైటీగా ఉంది. అది ఎట్లా వండుతారో మరి, అంటే ఇక్కడ తింటారు మనకి తెలియదులే, కానీ చాలామంది తీసుకుంటారు, తింటారు. అది చూడండి, నేను చూసి ఫస్ట్ దడుచుకున్నాను. ఎందుకంటే 1499 ఏంట్రా ఇది ఇంత ఉంది రేట్ అనుకున్నా. కాకపోతే అది 1499 కాదండి, అది $14.99. అక్కడ చూసారు రొయ్యలు, పెద్ద పెద్ద రొయ్యలు. ఇక్కడ కిందేమో ఇదేంటో జల్లీ జల్లీగా ఉంది. ఇవి అయితే ఫిష్లు మనకు తెలుస్తాయి. ఫిష్లో అది ఏ ఫిష్ మనకు తెలియదు, కానీ ఫిష్ అయితే తెలుసు. అది ఫిష్ అయితే తెలుసు. అన్ని రకాల ఫిష్లు మంచి మంచిగా ఇక్కడ చూడండి. రొయ్యలు, మళ్ళీ ఇంకో వెరైటీ షిమ్స్ వెరైటీ. షెల్స్, గవ్వలు, ఓయిస్టర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ తింటారు ఇవన్నీ, ఓయిస్టర్స్, గవ్వలు. నేనైతే ఎప్పుడు టేస్ట్ చూడలేదు, కానీ చాలా బాగా తింటారు ఇక్కడ. అవి చూడండి,
లాబ్స్టర్స్ అంట. వామ్మో, అది చూడండి ఎంత ఉందో. ఒక్కటి ఒక అరచేతికి మనకి పట్టుకుంటే ఒక అరచేయి మొత్తం సరిపోయేటట్టు ఉంది అదైతే, ఆ లాబ్స్టర్ అయితే. ఫిషెస్ కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద ఫిషెస్. ఆ పక్కన చూడండి రెడీ టు ఈట్ అంట. అసలు అదే గిడ్డిలాగుంది, సముద్రపు గిడ్డి అనుకుంటా అది. రెడీ టు ఈట్ అంట. అట్లా తీసుకొని ఆ సాసెస్ వేసుకొని తినేయటమే అనుకుంటా మరి అది. ఇంకా ఆ గిడ్డిలాగుంది అయితే అది జస్ట్ ఇంకా తీసుకొని తినేసేయటమేనేమో అది. ఇంకా అట్లా మొత్తం ఎన్ని ఇల్లు పక్కనే సముద్రం ఉంది కదా, మంచిగా దొరుకుతాయి. సముద్రం నుంచి పట్టుకొచ్చేస్తారు, ఇక్కడ అమ్ముతారు. రకరకాల ఫుడ్స్, రకరకాల సీ ఫుడ్. ఓయిస్టర్స్ ఏమంటారు అంటే అవే అనుకుంటాలేండి అవి. అవి తీసి ఆల్చెప్పలు తీసి పెట్టారు, ఆ చెప్పని ఒలిచి పెట్టినట్టున్నారు. దాంట్లో ఉన్నది అది. ఆ సాస్ వేసుకొని ఇంకా జస్ట్ అట్లా తినేస్తారేమో అట్లా, ఇంకా పచ్చి పచ్చిగానే. ఇక్కడ చూడండి కొన్ని ఏంటంటే డబ్బాల్లో ప్యాక్ చేస్తారు, ఇంకా రెడీగా ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి మనం కావాలంటే ఓవెన్లో పెట్టుకొని తినొచ్చు అనుకుంటా. ఇవన్నీ అన్ని రకాల సీ ఫుడ్లు, ఇట్లాంటి షాపులు ఇది ఒక్కటే కాదండి, ఈ మార్కెట్లో ఇట్లాంటి షాపులు చాలా ఉంటాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కావాలంటే మీకు శాంపిల్ కూడా ఇస్తారు. మీకు తినాలంటే శాంపుల్ కూడా ఇస్తారు అప్పటికప్పుడు. శాంపిల్ కూడా టేస్ట్ చేయొచ్చు, మీరు టేస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు మీరు. ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. దాదాపుగా ఈ మార్కెట్ 60 ఎకరాల్లో ఉంటుంది. 60 ఎకరాలు ఉంటుంది అనుకుంటా ఈ మార్కెట్ మొత్తము. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మొత్తము వ్యాపించి ఉంటుంది ఈ మార్కెట్ అయితే. ఇక్కడ దొరకే ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి. ప్రపంచంలో దొరికే అన్ని రకాల ఫుడ్స్ ఈ మార్కెట్లో దొరుకుతాయి. ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉంటాయి. మనం ఇంకో వైపుకి వెళ్తే మొత్తం ఫుడ్ కోర్ట్సే ఉంటాయి. ఆ ఫుడ్ కోర్ట్స్లో కూడా మనకు కావాల్సిన ప్రపంచంలో అన్ని రకాల వెరైటీలు దొరుకుతాయి. మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ ఫుడ్ని మీరు టేస్ట్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే ఒక సైడ్ మొత్తం ఫ్లవర్ బుకే షాప్లే ఉన్నాయి. ఇందాక నేను మీకు చెప్పాను ఆల్రెడీ, అసలు బాస్ అయితే గుమాయిస్తున్నాయి ఇక్కడ. ఆ లావెండర్స్ అయితే ఒక్కటే నాకు తెలుసు మిగతా ఫ్లవర్స్ అన్నిటికంటే. మళ్ళీ ఆ ఫ్లవర్స్తో తయారు చేసిన సబ్బులు ఉంటాయి, ఆ ఫ్లవర్స్తో తయారు చేసిన పర్ఫ్యూమ్స్ అమ్ముతారు. అన్నీ ఇక్కడే దొరుకుతాయి మీకు అవన్నీ కూడా. ఇంకో పక్కకి వస్తే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు. మ్యాంగోస్ చూడండి, ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. మనకు కావాలంటే తినొచ్చు. కాకపోతే ఇక్కడ మ్యాంగోస్ అయితే నేను ఒకసారి టేస్ట్ చేశాను, కాకపోతే నాకు అంత అనిపించలేదు మన ఇండియన్ మ్యాంగోస్తో పోలిస్తే. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఆ వెజిటేబుల్స్ కానీ ఆ ఫ్రూట్స్ కానీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అన్ని రకాల వెజిటేబుల్స్, అన్ని రకాలు దాదాపుగా దొరుకుతాయి ఇక్కడ. కాకపోతే మీరు మరి గోంగూర, బచ్చల కూర ఇవి కావాలంటే దొరకవు. మనకి ఇక్కడ దొరికే నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. మనకు గోంగూర కావాలంటే దొరకదు. నేను ఇది చూసి సీతాఫలం అనుకున్నా, సీతాఫలం కాదు, అదే వెరైటీ పండు అది. క్యారెట్లు చూసారా, రంగురంగుల క్యారెట్లో ఇన్ని రంగులు ఉన్నాయని ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. అన్ని కలర్ఫుల్గా ఎరుపు, పసుపు, పచ్చ అన్ని కలర్ భలే ఉన్నాయి అసలు చూడటానికైతే. పక్కన మళ్ళీ ఇట్లా రిటైల్ గిఫ్ట్ షాపులు ఉంటాయి. ఈ షాప్లో మనకి ఏదైనా గిఫ్ట్ కొనుక్కోవాలంటే ఆ షాప్లోకి గిఫ్ట్ కొనుక్కోవచ్చు. పాస్తా షాప్, రకరకాల పాస్తాలు తీసుకెళ్ళి ఇంటికి వండుకోవటమే. ఈ పాస్తా ప్యాకెట్లు తీసుకొని పోయి రకరకాల పాస్తాలు ఉన్నాయి ఇక్కడ. రకరకాల రెస్టారెంట్లు, ఇంకో పక్క రెస్టారెంట్ కూడా ఉంది ఆ పక్కన. ఇక్కడ చూసారా, ఫ్రమ్ గార్డెన్ టు యూ అంట. అంటే డైరెక్ట్ గార్డెన్ నుంచి మనకి ఇక్కడికి ఉంటుంది. అంటే అక్కడ తయారు చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటారు చక్కగా. ఎటువంటి మధ్యలో ఎక్కడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎటువంటి కల్తీ లేకుండా చక్కగా గార్డెన్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాయి. చక్కగా కొనుక్కోవచ్చు, మనకు కావాల్సిన ఏదైతే అన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇక్కడ పక్కన చూస్తే ఇది కూడా మొత్తం పర్ఫ్యూమ్, సబ్బు, అదే ఫ్లవర్స్తో తయారు చేసిన పర్ఫ్యూమ్స్ కానీ సబ్బులు కానీ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ కూడా. మొత్తం ఆ లావెండర్ కలరే కనిపిస్తుంది మొత్తం ఆ షాప్లో అయితే నాకు.
కొన్ని షాపుల ముందు అయితే బాగా జనాలు ఉన్నారు, కొన్ని షాపుల ముందు ఏదో జనాలు ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు. ఇంకా అదే నచ్చినవి కొనుక్కుంటే వెళ్ళిపోతూ ఉంటారు, చూసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని అందరూ కొనరు కదా, ఏదో చూసుకుని మనలాగా విండో షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనం కొనేయడానికి రాలేదు కదా, జస్ట్ విండో షాపింగ్ చూసుకుని వెళ్దామని అని వచ్చాం మనం. బాబు ఇక్కడ ఆ క్రాబ్ చూసారు ఎంత ఉంది, ఆ క్రాబ్ దానికి 3 వేసి ఉంచారు 2 వైపులా. పక్కన ఇక్కడ చూడండి మళ్ళీ షెల్స్, క్రాబ్స్. ఆ క్రాబ్ అయితే ఒక్కటి ఎంత ఉంది, ఒక్కటి చూడండి 3 వేసారు, 2 వైపులు 3 వేసారు. ఇది చూడండి, ఇదేంటి కింగ్ క్రాబ్ లెగ్స్ అంట. అమ్మ ఒక్క లెగ్ చూడండి ఎంత ఉందో, అది కింగ్ క్రాబ్ లెగ్స్ అంట. లాబ్స్టర్స్ చెప్పా కదా ఇందాకంటే, లాబ్స్టర్ కంటే ఇది ఇంకా పెద్దగా ఉంది. ఈ 2 చేతులతో పట్టుకోవాలి ఈ లాబ్స్టర్ తినాలంటే. మరి ఒకసారి అట్లా లోపలికి వెళ్దాము, ఫిషెస్ చూద్దాము. చూడండి ఫిషెస్, ఇదైతే ముక్కలు ముక్కలుగా కొట్టేసి మసాలా పూసినట్టున్నారు ఈ ఫిష్కి అయితే. ఆ ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టారు అక్కడైతే. ఇక్కడ రకరకాల గవ్వలు, ఓయిస్టర్స్, నేను గవ్వలు అంటున్నానండి వాటిని. ఈ రకరకాల గవ్వలు చూడండి, ఎన్ని రకాల గవ్వలు ఉన్నాయో. ఆ గవ్వలను తీసుకోవడం, నీళ్ళలో ఉడకబెట్టుకోవడం, తింటమే. ఇంకా మనమైతే కొనేది ఏమి లేదు కాబట్టి జస్ట్ లోపలికి అట్లా వెళ్ళి చూసేసి వచ్చేసాము. నేను ఇదైతే చూసి మన తాటి నుంజలు అనుకున్నా. తాటి నుంజలు ఉంటాయి కదా తెల్లగా, అది అనుకున్నా చూసి గబుక్కున. ఆ తాటి నుంజలు కాదు, అది ఏంటో మరి, అది సీలో దొరికేదంట. అది నేను గబుక్కుని చూసి తాటి నుంజలు ఏమనుకున్నాను. అబ్బా బయటకు వచ్చాను, అక్కడ పక్కనే కలర్ఫుల్ టీషర్ట్లు అవి ఉన్నాయి. అది పక్కన చూడండి, అసలు అది లైట్ ఆఫ్ వేసి ఉంచారు. ఆ టీషర్ట్లకి లైట్ ఆఫ్ వేసి ఉంచితే ఎట్లా మెరిసిపోతూ ఉన్నాయి. ఇవి ఏంటంటే హ్యాండ్ ప్రింటెడ్ అంట. హ్యాండ్ ప్రింటెడ్ అంటే రంగులు వాళ్ళ చేతులతో వేసిన రంగులతో ఆ టీషర్ట్లు అన్నీ అవన్నీ మెరిసిపోతున్నాయి. చూడండి లైట్ ఆఫ్ వేసినప్పుడు. మనం చీకట్లో ఉంటే ఇవన్నీ మనకి మెరిసిపోతాయి. రేడియం కలర్స్ అంటాం మనం చిన్నప్పుడు వీటిని. ఆ రేడియం కలర్స్తో చేసిన ఆ కలర్స్తో చేసినట్టున్నారు, మెరిసిపోతూ ఉన్నాయి ఆ టీషర్ట్ అయితే. ఇక్కడ ఏదో మంచి బేకరీ ఉన్నట్టుందండి. ఆ బేకరీకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయా అని చెప్పేసి. మన బేకరీ లాగానే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. చూడండి ముందల నుంచి, బేకరీ ముందల నుంచి ఇట్లా మనం నడుచుకుంటా వెళ్తే ఈ మార్కెట్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో కూడా మనకి అర్థం కాదు. అంటే కింద ఇంకా ఉంటుంది అన్నమాట మార్కెట్. కింద ఉంటుంది, ఇటు పైన ఉంటుంది, ఇంకో స్టేర్ ఇంకో పైన ఉంటుంది అనమాట. మొత్తం 3 ఫ్లోర్లలో ఉంటుంది మార్కెట్ మొత్తము. అట్లా నడుచుకుంటా వెళ్తే ఎటువైపు నుంచి ఎటు వస్తున్నామో కూడా అర్థం కాకుండా ఉంటుంది. మనకు ఇది చూస్తుంటే మన ఎగ్జిబిషన్స్ గుర్తొస్తున్నాయి. అంటే మన ఎగ్జిబిషన్స్ ఇంత పెద్దగా ఉండవు, కానీ మనము ఎగ్జిబిషన్లో వస్తువులన్నీ ఇట్లా వెరైటీ వస్తువులన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. మనం చాలాసార్లు ఎగ్జిబిషన్లో కూడా వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాము మనకి ఇంట్లో కావాల్సినవి. నాకు అది గుర్తొస్తుంది ఇది చూస్తూ ఉంటే. ఇక్కడ కూడా మన ఇంట్లో కావాల్సినవి వెరైటీ వస్తువులు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. ఇక్కడికి వస్తే ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. ఇదంతా ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇంకా మనకు కావాల్సిన వెరైటీ ఫుడ్స్ అన్నీ ఇక్కడ మనకి టేస్ట్ చేయొచ్చు. అన్ని ఫుడ్స్ మనకి దొరుకుతాయి. గ్రాసరీ షాప్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. గ్రాసరీ షాప్ కూడా, ఒక పక్క ఫుడ్ కోర్ట్స్, ఒక పక్క రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి. కాంప్లెక్స్ టైప్ అనమాట. ఇది ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది. ఈ కాంప్లెక్స్లోనే ఇంకా అన్నీ పెట్టుకుంటారన్నమాట. తినడానికి, తాగటానికి, చూడటానికి, ఉండటానికి.
చూడండి, ఒక పక్కన రెస్టారెంట్లు, ఒక పక్కన ఫుడ్ ఐటమ్స్ అమ్మేవి. ఒక పక్క నుంచి ఎంటర్ అయ్యి ఇంకో పక్క నుంచి బయటకు వచ్చామండి. ఇటు చూసారా ఆ బిల్డింగ్స్, ఒక పక్క నుంచి మొత్తము డౌన్ టౌన్ బిల్డింగ్స్ అన్ని అవి ఆకాశానికి తాగినట్టు అనిపించింది నాకైతే అవి చూస్తూ ఉంటే. చాలా చిన్న సందులు ఉంటాయండి ఇవి డౌన్ టౌన్లో. 1 వేస్ ఉంటాయి, అన్నీ 2 వేస్ ఏముండవు, 1 వేసే ఉంటాయి. మనకి దారి తెలియకపోతే తిరుగుతూనే ఉంటాము, ఆ చుట్టూ వీధులన్నీ తిరుగుతూనే ఉంటాము. నేను అందుకే ఇవాళ ఏంటంటే ఇక్కడ కార్ పార్కింగ్ దొరకదు కాబట్టి కార్ వేసుకుని వాళ్ళది. ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టము. నేనైతే బస్సులో వచ్చాను. నేనైతే ఇంకా స్టార్ బక్స్ దగ్గరికి వచ్చానండి. సరే, ఇందాక టేస్ట్ అన్ని కాంప్లెక్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం దాదాపుగా. సరే, స్టార్ బక్స్ దగ్గరికి వచ్చి ఇంకా లైన్లో నుంచుందాంలే, ఎందుకంటే ఇక్కడ ఉంటే గంటన్నర లైన్లోనే సరిపోద్ది మనకి. అందుకని నేనైతే ఈ లైన్లోకి అయితే వచ్చేసాను. చూద్దాం మనకైతే ఎంతసేపు పడుతుందో ఈ లైన్లో నుంచుంటే. మనకి కాఫీ దొరకడానికి ఇంకా ఎంతసేపు పడుతుందో చూద్దాము. వామ్మో, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది లైను. నాకు ఇంకెప్పటికి వస్తుందో కాఫీ మరి. చూడండి ఎంత ఉందో, ఎక్కడ ఉందో నేను ఎక్కడున్నానో. మొత్తానికైతే దాదాపుగా వచ్చేసాను ఫ్రంట్కి. ఏంటంటే చాలామంది జనాలు వెయిట్ చేసి చాలా టైం అయిపోయేసరికి వెళ్ళిపోయే జనాలు కూడా చాలామంది ఉన్నారు. అట్లా కొంచెం మనకి గంటన్నర అనుకున్నది దాదాపుగా ఒక అరగంటలోనే మనం ఇక్కడికి వచ్చేసాము. మధ్యలో చాలామంది వెళ్ళిపోయారు వెయిట్ చేసి రాకపోయేసరికి. ఎందుకంటే లోపల పట్టేంత జనాలనే పంపిస్తారు, అందరిని ఒక్కసారిగా పంపించారు కాబట్టి టైం అనేది పడుతుంది. లోపలికి లోపల మరి అంతా ఫస్ట్ స్టార్ బక్స్ కదా, ఇంకా చాలాసేపు ఉంటారు, తొందరగా బయటికి రారు. అన్నీ చూసుకొని ఏమైనా కావాలంటే కొనుక్కొని బయటకు వస్తారు. అందుకని చాలా టైం పడుతుంది ఒక్కొక్కరు బయటికి రావడానికి. ఒక్కొక్కరు అట్లా బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది కావాలంటే అంతమందిని లోపలికి పంపిస్తూ ఉంటారు. మనం దాదాపుగా అయితే వచ్చేసాము మన ఫస్ట్ స్టార్ బక్స్ స్టోర్కి. ఓల్డ్లోనే ఫస్ట్ స్టార్ బక్స్ స్టోర్కి వచ్చేసాము. అక్కడ ఉన్నతను అడుగుతాడు, అడిగి పంపిస్తూ ఉంటాడు ఎంతమంది ఏంటి మీరు అని చెప్పేసి. మనైతే పిలిచేశాడు. Right here, 1971, Pike Place Market. That's where it all started. It was a standalone store for about 15 years. Don't quote me on that. It was before Howard Schultz took over, and then expanded the franchise to now it's over 30,000 stores. 30,000 stores. So, but it all started here, man. I can prove it. Since the very beginning, we've been in Pike Place Market. Been a fixture in the community. Okay. All this merchandise and everything over here is exclusive only to this store. You can take a look around, and whenever you guys are ready, we'll be right here on the right side. Open register. Thank you very much. I got you. విన్నారు కదా అండి స్టార్ బక్స్ స్టోర్ గురించి ఏదైతే అతను చెప్పాడు. ఇప్పుడు మనకి ఒక స్టోర్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా 30,000 ఫ్రాంచైజ్ కలిగి ఉందని చెప్తున్నాడు. ఏదైతే ఇప్పుడు నేను స్తంభం ఒకటి మీకు చూపించానో ఆ స్తంభం దాని గుర్తు ఫస్ట్ స్టార్ బక్స్ ఒరిజినల్ స్టార్ బక్స్ స్టోర్ అని చెప్పేసి ఆ స్తంభం మీద రాసింది. ఇక్కడ ఏదైతే దొరుకుతాయో వస్తువులు పర్టికులర్గా ఓన్లీ ఈ షాప్లోనే ఈ స్టోర్లోనే దొరుకుతాయి. మనకి ఇంకా మీద ఏ స్టార్ బక్స్లో కూడా ఈ వస్తువులు అనేవి దొరకవు. ఓన్లీ ఈ ఒరిజినల్ స్టార్ బక్స్ స్టోర్లోనే దొరుకుతాయి. ఇక్కడ చూస్తే జనాలు అక్కడ ఒక పక్కన ఆర్డర్ పెట్టుకుంటారు, ఇంకో పక్కన వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్డర్ కోసం. అండ్ కావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కప్పులు కానీ, టంబ్లర్స్ కావాల్సిన వాళ్ళు టంబ్లర్స్ కానీ, ఏదైతే అవి ఉన్నాయో అవన్నీ వాళ్ళకి నచ్చేవి కొనుక్కుంటా ఉంటారు. చాలా మంది ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఒరిజినల్ స్టార్ బక్స్ గుర్తుగా వీటిని తీసుకెళ్తా ఉంటారు ఇక్కడ కొనుక్కొని టూరిస్టులు అందరూ. మనం కూడా ఒక కాఫీ ఆర్డర్ పెట్టాము, ఆ కాఫీ కోసం వెయిట్ చేస్తున్నాం. కాఫీ ఆర్డర్ పెట్టి నేను ఎప్పుడు స్టార్ బక్స్ లో అయితే కాఫీ ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. మనకి ఎప్పుడైనా కానీ మన నార్మల్ ఫిల్టర్ కాఫీయే.
ఈ స్టార్బక్స్ కాఫీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సరే ఒరిజినల్ స్టార్బక్స్ స్టోర్ ఉంది కదా, టేస్ట్ చేద్దాము. ఎటు పైక్ ప్లేస్ మార్కెట్కి వచ్చాము, ఇక్కడే ఒరిజినల్ స్టార్బక్స్ ఉంది కాబట్టి టేస్ట్ చేయడానికి వచ్చాను లోపలికి. ఇది మన ఏదైతే ఆడియన్స్ వ్యూయర్స్కి చూపించడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మన కాఫీ అయితే మన చేతికి వచ్చేసిందండి ఒరిజినల్ స్టోర్ నుంచి. తీసుకున్నాను కాఫీ అయితే నేను. అసలు మన ఫస్ట్ స్టార్బక్స్ కాఫీ ఇది. అది కూడా ఒరిజినల్ స్టార్బక్స్ స్టోర్ నుంచి తీసుకున్నాను. క్రిస్మస్ సీజన్ కాబట్టి కప్పులన్నీ వెరైటీగా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ స్టార్బక్స్ స్టోర్లో మన కాఫీ పక్కన అట్లా నిల్చొని జస్ట్ అట్లా చూపిస్తున్నాను నేను మీకు. సీజన్కి తగ్గట్టు వాళ్ళ కప్పుల డిజైన్ అనేది ఉంటుంది. ఇంకా అయిపోయింది అక్కడ, మనకి అయిపోయింది. సరే ఆకలేస్తుందని చెప్పేసి బయటికి వచ్చి ఏదైనా ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పేసి అనిపించింది. ఇక్కడ ఏదో థాయ్ చికెన్ స్టిక్స్ అంట. సరే ఇంకా మనకి ప్రస్తుతానికైతే ఈ టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. తింటానికి ఎట్లా ఉంటుందో తెలియదు. మన టేస్ట్ అయితే రాదనుకుంటున్నాను. మన టేస్ట్కి అలవాటు పోయిన తర్వాత మనకి ఏది చూసినా కానీ ఆ టేస్ట్ అయితే రాదు మనకి. కానీ అట్లా అనుకుని వేరే టేస్ట్ చేయకుండా ఉండకూడదు. అన్ని రకాల వెరైటీస్ మనం టేస్ట్ చేయాలి, ట్రై చేయాలి. ఇంకా టేస్ట్ అనేది మనము వేరే వెరైటీస్ కూడా. కానీ బాగుంది, చాలా బాగుంది. నేను ఎట్లా బయట టేస్ట్ చేశాను కానీ ఈ థాయ్ చికెన్ స్టిక్స్ అయితే చాలా బాగుంది. చక్కగా అక్కడ కూర్చొని తింటా ఉంటే భలే ఉంది. బ్యాక్గ్రౌండ్ సీనరీ చూసారా, చాలా బాగుంది. ముందలేమో సముద్రం ఉంది, వెనకాలేమో పెద్ద పెద్ద ఈ సీనరీ బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే అక్కడ వచ్చిన గుర్తుగా ఈ బిల్లలు అయితే అందరూ తగిలిచ్చేసి వెళ్ళిపోయారు. ఈ బిల్లలు కొని ఇక్కడ తగిలిస్తారని ఇక్కడ వచ్చినందుకు చూడండి, మొత్తం బిల్లలే ఉన్నాయి. మొత్తము బిల్లలు తగిలిచ్చేసి వెళ్ళిపోయారు అందరూ. పక్కన పోర్టు అదంతా ఉంటుంది అనమాట. పక్కన సీ పోర్ట్ అంతా ఉంటుంది అక్కడ. ఇంకా మనం అయితే ఎక్కువ తిన్నాం కదా, ఇక్కడ నుంచి ఈ ఫుడ్ కోర్ట్స్ చుట్టుపక్కల మొత్తం అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఈ ఫుడ్ కోర్ట్స్ నుంచి బయటకు వద్దాంలే, దేని గురించి ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా కొన్ని ఈ షాపులు అయితే చూడలేదు మనము, అది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేసాం బయటికి. ఈ పక్కన చూస్తే ఈ పిగ్ ఉంది కదా, ఈ పిగ్ చాలా ఫేమస్ పిగ్ అండి. ఇది యాక్చువల్గా పైక్ ప్లేస్కి ఒక ఏమంటారు దాన్ని, ఒక మస్కట్ ఈ పిగ్ అనేది. ఈ పైక్ ప్లేస్ మార్కెట్కి మస్కట్ లాంటిది ఆ పిగ్ అనేది. ఎందుకంటే ఆ పిగ్గీ బ్యాంక్ ఇక్కడ ఎవరైతే టూరిస్ట్ అందరూ వస్తారో వాళ్ళు అక్కడ ఏదైతే ఇప్పుడు పిగ్ చూసామో మనం, ఆ పిగ్ డబ్బులు వేసి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఒక్కసారి ఆ డబ్బులన్నీ తీస్తారు. ఆ డబ్బులన్నీ తీసి దీనికి ఒక కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిటీలో ఈ డబ్బులన్నీ దీని డెవలప్మెంట్ కోసం వాడుతూ ఉంటారు. ఆ పిగ్లో ఉన్న డబ్బులన్నీ దీని డెవలప్మెంట్ కోసం వాడుతూ ఉంటారు. ఈ టీ షర్ట్స్ కలర్స్ అయితే నాకు భలే నచ్చిందండి. అసలు కలర్స్ వెరైటీ కలర్స్ నేనైతే ఎక్కడ చూడలేదు. డిఫరెంట్ కలర్స్ అని కాదు, ఆ డిజైన్ చూసారు, టీ షర్ట్ల డిజైన్లు నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈ టీ షర్ట్, ఆ షర్ట్స్, టీ షర్ట్స్ డిజైన్ కానీ మెయిన్ ఆ కలర్స్ నచ్చింది నాకు బాగా. కలరింగ్ సాక్స్ కూడా అదే కలర్స్ లో మనకి, ప్యాంట్స్, సాక్స్, ఆ టీ షర్ట్లు నాకు భలే ఉన్నాయండి. అసలు కలరింగ్ అయితే ఆ టీ షర్ట్స్ ఉన్న డిఫరెంట్ కలర్స్ బాగా డిజైన్ చేశారు. ఆ టీ షర్ట్ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. వీటి పక్కకు వస్తే క్రిస్టల్స్ తయారు చేసిన బొమ్మలు చిన్నపిల్లలకు ఉన్నాయి. ఇంకా మా పిల్లలు చూస్తే కంపల్సరీ కావాలని అడుగుతారు, మనమని అడుగుతారు. ఇవన్నీ వాళ్ళు చూసిందల్లా ఇంకా అంతా అట్రాక్షన్, కళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా, చూసిందల్లా మనమని అడుగుతారు వాళ్ళైతే. ఆ పిగ్గుతో అయితే చాలా మంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఎందుకంటే ఫేమస్ పిగ్ ఇది. ఈ పైక్ ప్లేస్ మార్కెట్ ఒక మస్కట్ ఇది, దాని గుర్తు, ఈ మార్కెట్ గుర్తు ఆ పిగ్ అనేది. ఇక బయటకు వచ్చేసాము. ఇక్కడ చూస్తే రకరకాలు మెల్లో తగ్గించుకోవడానికి లేడీస్ షాల్స్ అంటారా వాటిని, అవి చూడండి అక్కడ బొమ్మలు తగిలించున్నారు. మగవాళ్ళు కూడా తగ్గించుతూ ఉన్నారు. అది బ్యాగులు, లెదర్ బ్యాగులు, కడియాలు. చూస్తే మీకు చూడండి, కడియాలు చూడండి భలే ఉన్నాయి. అసలు రకరకాల కడియాలు ఉన్నాయి. చేతికి కంకణాలు అంటాం కదా, అవి రకరకాలు ఉన్నాయి.
పక్కన ఆ ప్లేట్స్ అంటే నాకు అర్థం కావట్లేదు, చాలా మంది తీసుకొని వెళ్తున్నారు. ఈ ప్లేట్స్ ఏంటో, ప్లేట్స్ కదా చెక్కలతో తయారు చేసిన డిజైన్స్ ఏంటో కానీ భలే ఉన్నాయి. అన్ని రకాల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఎక్కువగా దొరుకుతున్నాయండి. ఆ ఐటమ్స్ బాగా అమ్ముతున్నారు ఇక్కడ తీసుకొచ్చి. హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఫ్లవర్ బుకేస్ కానీ ఇట్లాంటివి బాగా అమ్ముతున్నారు. ఇంకా అయిపోయింది, మొత్తం తిరిగేసాం దాదాపుగా. అయిపోయిన తర్వాత ఇంక బయటకు వచ్చి సరే ఇంటికి వెళ్దాంలే అని చెప్పేసి చిన్నగా స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ నేను బస్ స్టాప్ కి నడుచుకుంటా వెళ్ళాలి. ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఈవినింగ్ తొందరగా చీకటి పడుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతాంలే అని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇప్పుడు 4 అట్లా అవుతుంది. బయలుదేరదాంలే అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాను. బస్ స్టాప్ నడుచుకుంటే వెళ్తున్నాను చిన్నగా. నాకు ఈ సందులో గొంతులు చూస్తుంటే చిన్నప్పుడు చూసిన ఇంగ్లీష్ మూవీస్ గుర్తొస్తున్నాయండి. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే చిన్నప్పుడు ఇంగ్లీష్ మూవీస్ లో చూసాము ఈ బిల్డింగ్స్, ఈ చిన్న చిన్న సందులు, ఈ స్పైడర్ మ్యాన్ ఇట్లాంటి సినిమాల్లో చూసాము. నాకు అదే గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ పక్కన ఫేమస్ ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంటుందండి. ఆ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్దాంలే అని చెప్పేసి చూపిద్దాంలే అని చెప్పేసి ఈ పక్కన వెళ్తున్నాను నేను. ఎందుకంటే నాకు ఇంకా బస్సుకి కొంచెం టైం ఉంది రావడానికి. టైం చూసిన తర్వాత సరే ఇదిగోండి ఇదే షాప్ అది. చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం జనాలు తక్కువే అనిపించారు. అయితే జనాలు తక్కువ అంటే ఉన్నారు ఆల్రెడీ. చాలా ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ ఇది. ఇక్కడ ఏంటంటే షాపులు తప్పని ఏమి ఉండవండి, చిన్న చిన్న షాపులే ఉంటాయి. టౌన్లో చిన్న చిన్న షాపులు చాలా ఫేమస్ అయి ఉంటాయి. వాటిలో ఏంటంటే మనం వెయిట్ చేసైనా తినేసి వెళ్ళాలి ఇంకా అంతే. మనం అక్కడ జనాలు ఉన్నారు కదా అని చెప్పేసి మనం టేస్ట్ చేయకుండా వెళ్ళకూడదు. కాకపోతే నేను ఏంటంటే ఐస్ క్రీమ్ షాప్కి వచ్చా కానీ నాకైతే ఇప్పుడు వింటర్ కదా, నాకు ఐస్ క్రీమ్ తర్వాత భయం వేస్తుంది. అందుకని నేనైతే జస్ట్ ఒక సోడా తీసుకున్నాను, పైనాపిల్ సోడా అంట. లెమన్ సోడా తాగాను కానీ ఈ పైనాపిల్ సోడా ఎప్పుడు తాగలేదు. సరే తాగుదాంలే అని చెప్పేసి పైనాపిల్ సోడా ఒకటి ఆర్డర్ పెట్టాను. వచ్చింది పైనాపిల్ సోడా. నాకైతే బాగా వెరైటీగా అనిపించిందండి ఈ సోడా అయితే. ఆ పైనాపిల్ ఫ్లేవర్ బాగా తగులుతుంది అసలు తాగుతూ ఉంటాయి మనకి. అంటే పైనాపిల్ సోడా తాగుతా పైనాపిల్ ఫ్లేవర్ తగలదా ఏంట్రా అన్నట్టుగా అంటారేమో, అట్లని కాదు. కానీ ఆ ఫ్లేవర్ మనకి బాగా అనిపిస్తుంది ఆ సోడాతో కలిసి, చాలా బాగుంది. అదే చెప్తున్నా నేను అక్కడ, పైనాపిల్ ఫ్లేవర్ బాగా తగులుతుంది సోడా తాగుతుంది అని చెప్పేసి. వచ్చేసాము, మన బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి బస్ కోసం వెయిటింగ్. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇవాళ. ఇక్కడ సియాటల్ వాళ్ళ ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఉంది ఇవాళ. చాలా మంది స్టేడియానికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఈవినింగ్ మ్యాచ్ ఉంది ఇక్కడ, సియాటల్ మ్యాచ్ ఉంది. మన బస్ అయితే వచ్చేసింది. అదిగోండి ఇదే మన బస్సు. మనం ఇంటికి వెళ్తానికి బస్సు అయితే వచ్చేసింది. ఒక 2 బస్సులు అయితే మారాలి మనము, కానీ తర్వాత ఇంకో బస్సు కూడా మారాలి. ఇక్కడ ఏదో అంబులెన్స్ వచ్చిందండి, ఏదో ఎమర్జెన్సీ వచ్చినట్టుంది. అంబులెన్స్ వస్తే ఏదైనా పక్కకి ఆగిపోవాల్సిందే, వెళ్ళిపోకూడదు. అంబులెన్స్కి ఫస్ట్ దారి ఇవ్వాలి, మనం ఆగిపోవాలి. ఇప్పుడు అందరు ఫుట్బాల్కి వెళ్ళే వాళ్ళు అనుకుంటా. అందరు టీషర్ట్లు చూస్తారా, ఆ ఫుట్బాల్ టీషర్ట్లు వేసుకొని పోతున్నారు, ఆ టీం టీషర్ట్ వేసుకొని పోతున్నారు అందరూ. ఇక్కడ పెద్ద స్టేడియం ఒకటి ఉంది, వాళ్ళ మ్యాచ్ ఉంది అక్కడ. సియాటల్కి ఒక టీం ఉంది, సియాటల్ సీ హాక్స్ అని చెప్పేసి జరుగుతుంది.
ఇది రైల్వే స్టేషను. ఇట్లా ఎప్పుడైనా డౌన్ టౌన్కి వస్తే బస్సులో రావటం కంటే ఉత్తమమైనది వేరేది లేదండి. ఎందుకంటే కారులో వచ్చామంటే మనకి దారి తెలియకపోతే ఆ సందులు బొందులు తిరుగుతూనే ఉంటాము. నావిగేషన్ ఉన్నా కానీ ఒకసారి నావిగేషన్ కూడా మనకి చుక్కలు చూపించిద్ది. అట్లా ఉంటుంది అనమాట. పార్కింగ్ దొరకదు, అసలు చుక్కలే మనకు కనిపిస్తాయి. బెటర్ ఏంటంటే బస్సులో రావటమే బెటరు. చక్కగా బస్సులో రావాలా, మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఆ బస్ స్టాప్కి వెళ్ళాలా, బస్సు ఎక్కాలి, ఇంటికి వెళ్ళిపోవాలా. అందుకే నేను బస్సులో వచ్చాను చక్కగా ఇవాళ. మొత్తానికి 2 బస్సులు మారి ఇంటికైతే వచ్చేసామండి. ఎవరైతే మన ఛానల్లో వీడియోని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ వీడియోని. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.